గగన్ వాళ్ళమ్మ బట్టలు సర్దుతుంటే కబోర్డ్లో అపూర్వ సంబంధించిన కెమెరా ఒకటి కింద పడుతుంది. అది ఏంటిదా అని చూస్తుంది. తీసి చూస్తే అది భూమి వాళ్ళ అమ్మని చంపినప్పుడు తీసిన బొమ్మలో ఉన్న కెమెరా. అది అది ఆన్ చేసి చూస్తుంది. అది ఆన్ చేసి చూస్తే అందులో మొత్తం క్లియర్గా ఆమెను చంపినట్టుగా అంతా ఉంటుంది. అదంతా చూస్తుంది. చూసి వెంటనే భూమికి కాల్ చేస్తుంది. భూమికి కాల్ చేసి అంటది కదా, అమ్మకు చావు కారణం ఎవరో కాదమ్మా, ఆ అపూర్వనే, అమ్మని చంపింది అపూర్వనే అని చెప్పేసి అంటే, అవును అత్తయ్య అని చెప్పేసి భూమి ఇక ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చేలోపే ఆ మాటలు విని వాళ్ళ గగన్ వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి ఎవరైతే ఉన్నారో అపూర్వ మనిషి, ఆ కెమెరా ఇవ్వు అని చెప్పేసి అంటారు. అపూర్వ మనిషివా అంటే, అవును ఆ కెమెరా ఇవ్వు, ఇస్తావా ఇవ్వవా అని లాక్కుండా అంటారు. ఆమె అసలే ఇవ్వదు. అన్నీ అటు ఇటు కింద పడతా ఉంటుంది సామాన్. మరి ఆమె ఏం చేస్తుందో ఏమో. ఒకవేళ కెమెరా లాక్కునే సమయంలో ఆమెను ఏమైనా కింద పడేస్తుందా, లేకపోతే ఆమె ఏమైనా చంపుతుందా, ఏం జరుగుతుందో తెలియదు. ఈలోపు భూమి వచ్చి అత్తయ్య అని చెప్పి ఇటు అటు చూస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య కనిపించదు. పైకి వెళ్ళేలోపు మరి వాళ్ళ అత్తయ్య ఉంటుందా ఉండదా, లేకపోతే ఆ పని మనిషి ఎవరైతే ఉందో అది మరి వాళ్ళ అత్తయ్యని చంపుతుందా, లేకపోతే ఏమైనా తోసేస్తే తలకాకు దెబ్బ తగిలికి ఇట్లా కోమాలకి వెళ్ళిపోతుందా, అసలు ఏం జరుగుతుందా, కెమెరా లాక్కొని పరిగెత్తుతుందా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.